నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి తెలంగాణలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది ఇక రేవంత్ సర్కార్ ని టార్గెట్ చేయడం కంటే కూడా వ్యవస్థలో లోపాలను టార్గెట్ చేస్తూ ప్రజలు బీజేపీని ఆదరించే విధంగా చేస్తోంది ఉదాహరణకు గతంలో రైతు రుణమాఫీ విషయంలో ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసి రుణమాఫీ కాని రైతులకు సంబంధించి వివరాలను సేకరించడంతో పాటు రుణమాఫీ విషయంలో ప్రజలకు అండగా ఉంటూ సమస్య మీద అంటే ఇక్కడ రేవంత్ మీదో లేకపోతే బట్టి మీదో వ్యక్తుల మీద కాకుండా వ్యవస్థలో కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాల మీద పోరాటం చేస్తూ కాంగ్రెస్ కి గొంతులో వెలక్కాయలాగా తయారైంది రైతుల సమస్య అయిపోగానే హైడ్రా పేరుతోటి తెలంగాణలో జరుగుతున్న హైడ్రామాకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడంతో అసలు కథ మొదలైంది అని చెప్పుకోవచ్చు చాలా మంది హైడ్రా లాంటివి రావాలి ఇలాంటి అక్రమ కట్టడాల్ని ధ్వంసం చేయాలి చెరువులను కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్తుంటే ఇది ఏకపక్షంగానే జరుగుతుంది సొంత పార్టీ నేతలు అలాగే దోస్తానే ఉన్న పార్టీలతో జరగట్లేదు అంటూ బీజేపీ ధ్వజమెత్తడం మొదలుపెట్టింది హైడ్రా తప్పు అని చెప్పకుండా హైడ్రా అనుసరిస్తున్న విధానము కొందరినే కక్షగట్టి చేయడం అనేది కరెక్ట్ కాదు మరి ఎంఐఎం మీకు చాలా మంచి దోస్తాని కదా ఎంఐఎం కి సంబంధించి స్థలానికి ఓవైసీ కాలేజ్ అనేది మీ కళ్ళకు కనిపించట్లేదా ఈ విషయంలో రేవంత్ గల్ల పట్టుకొని అడిగినంత పని చేశారు బీజేపీ నేతలు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో ఆల్రెడీ నాగార్జున మీడియా ముఖంగా నాకు ఎలాంటి నోటీసులు అందకుండానే ఎన్ కన్వెన్షన్ ని ధ్వంసం చేశారు అని చెప్పారు దీంతో పాటు ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చాలా మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లో ఉన్న అనేక మంది నాయకులకు సంబంధించి కూడా చెరువులకు సంబంధించి అన్యాక్రాంతం చేస్తూ నిర్మించిన భవనాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి విషయంలో నెక్స్ట్ ఏంటి సామాన్య ప్రజలు అలాగే కొందరు వ్యక్తులకు మాత్రమే హైడ్రా వర్తిస్తుందా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి విషయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా లేదా అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా హైడ్రా విషయాన్ని ఎంత సమర్థిస్తున్నారో హైడ్రా విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం మీద అంతే వ్యతిరేకత కూడా వస్తోంది ఈ నేపథ్యంలో ఓవైసీకి షాక్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ నేతలు చేసేది ఏమీ లేక ఇప్పుడు గనక ఓవైసీ కాలేజీకి సంబంధించి నోటీసులు ఇవ్వకపోతే బీజేపీ ప్రజల్లో ఏం చెబుతోందో అది ప్రజల్లో ప్రబలితే కేసీఆర్ బీఆర్ఎస్ కి ఏ స్థితి అయితే వచ్చిందో రానున్న రోజుల్లో కాంగ్రెస్ కి అదే పరిస్థితి వస్తుందని ఆలోచించిన వాళ్ళు అంతేకాదు ఈ ఓవైసీకి సంబంధించి కాలేజీ విషయంలో ప్రూఫ్లతో సహా సోషల్ మీడియాలో పెట్టి మాట్లాడటం ప్రశ్నల వర్షం కురిపించడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కాంగ్రెస్ కి ఎంఐఎంకి మధ్య చీకటి ఒప్పందం ఉంది అనేది చెప్పడంతో ఇది తెగదెంపులయ్యేదాకా వచ్చింది ఎక్కడ దాకా వచ్చిందంటే ఓవైసీ కాలేజీకి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కారు నోటీసులు ఇచ్చింది ఇక ఆ నోటీసులకు సంబంధించి కూల్చడమే తరువాయి అన్నట్టుగా తయారైంది అదే గనక కూల్చితే ఓవైసీ చాలా క్లియర్ గా మా విద్యార్థులు ఇంతకు రెట్టింపు అయ్యే బిల్డింగ్ కట్టేదాకా వదలరు ఏమన్నా అనుకుంటున్నావా అంటూ విద్యార్థులను రెచ్చగొడుతున్నాడు ఒకవైపు ఓవైసీ అదే విద్యార్థులు రెచ్చిపోతే ఆ విద్యార్థులు చేసిన ఉద్యమాలు బంగ్లాదేశ్ లో హసీనా లాంటి ప్రభుత్వాన్నే పడేసినాయి మరి ఇక్కడ రేవంత్ సర్కార్ ప్రభుత్వాన్ని ఏం చేస్తాయి ఓవైసీకి వ్యతిరేకంగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ పార్టీకి ప్రయత్నం చేయలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేయలేదు ఉదాహరణకు లోక్సభ ఎన్నికల సమయంలో అభ్యర్థుల విషయంలో కూడా ఓవైసీకి ధీటుగా ఉన్న నాయకుల్ని నిలబెట్టలేదు అలాంటిది ఓవైసీని వద్దు అనుకొని ఓవైసీ బిల్డింగ్ కూల్చే సాహసమే చేస్తే ఈ చీకటి ఒప్పందం వల్ల రానున్న మున్సిపల్ కార్పొరేషన్ అలాగే సర్పంచ్ ఇలాంటి అనేక ఎన్నికలలో కాంగ్రెస్ కి చాలా ప్రమాదం వస్తుంది అలా కాదు అని చెప్పి ఓవైసీ బిల్డింగ్ ని కూల్చకుండా అంటే ఏదైతే కాలేజ్ బిల్డింగ్ ని కూల్చకుండా ఉంటారో ప్రజలలో వీళ్ళ చీకటి ఒప్పందం బయటపడుతుంది ముందు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి ఇది ఇప్పుడు రేవంత్ కు అతి పెద్ద సమస్య అయితే ఈ విషయాన్ని ప్రజల్లోకి చొచ్చించుకునేలాగా వెళ్లే విధంగా బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకు అంటే గతంలో మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రేవంత్ మీటింగ్ పెడితే కేసీఆర్ని తిట్టుడు కేసీఆర్ మీటింగ్ పెడితే రేవంత్ తిట్టుడు అంతేగాని సమస్యల మీద తిట్లు సమస్యల మీద పోరాటం అనేది లేదు కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కొత్త పంతాను ఎంచుకుంది సమస్యల మీద పోరాటం చేయడం ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది రైతుల సమస్య విద్యార్థుల సమస్యలు కూడా బీజేవైఎం ఏబీవీపీ బీజేపీ అనుబంధ సంస్థలు అలాగే కిషన్ రెడ్డితో సహా కేంద్ర మంత్రులు కూడా నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యమాలు చేశారే కానీ నాయకుల మీద వీళ్ళు పోరాటం చేయలేదు వీళ్ళకు వ్యవస్థలో మార్పులు కావాలి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ తర్వాత రైతులకు సంబంధించి రైతు బంధు విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారు ఆ తర్వాత 6 పథకాల విషయంలో కూడా అంతే ఫాలో అయ్యారు ఒకప్పుడు ఏదైతే కాంగ్రెస్ చాకచక్యంగా వ్యవహరిస్తూ వచ్చిందో ఇప్పుడు అలానే
కాంగ్రెస్ తీసుకొస్తున్న ప్రతి వ్యవస్థలో మార్పు అని చెప్తూ జరుగుతున్న వాటిల్లో లోపాలను ఎత్తి చూపుతూ వ్యవస్థలో జరగాల్సిన ప్రక్షాళన విషయంలో నిలదీస్తూ ఉండడంతో రేవంత్ కి షాక్స్, అలాగే అసదుద్దీన్ పెని ఖేల్ ఖతం కానుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పరువు కాపాడుకోవడానికైనా ఎంఐఎం దోస్తి పక్కన పెట్టి బుల్డోజర్ దించి దున్నడం మొదలు పెట్టాలా? అలా మొదలు పెట్టగలుగుతుందా? మొదలు పెట్టకపోతే బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఇంకా చర్చించుకొని పోతుంటే అసలుకే ఇమేజ్ డ్యామేజ్ అయిన కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా మారుతుంది? ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రజల వ్యతిరేకత వచ్చింది అని రాహుల్ గాంధీ టూర్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ సంబంధించి చాలా మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా అందుకే రేవంత్ మాట అధిష్టానం వినట్లేదు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అటు ఇటు జరిగితే అధిష్టానం రేవంత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటది? అసలు కాంగ్రెస్ ఓవైసీ మీద నోటీసులు ఇచ్చినంత ఈజీగా కూల్చేయగలుగుతుందా? ఇది కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాల్. అయితే హైడ్రా అనేది నిజంగా కూడా ఒక మంచి ఆలోచన. చెరువుల మీద అక్రమ కట్టడాలు కట్టడం ద్వారా అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతితో పెట్టుకోకూడదు, ప్రకృతితో పెట్టుకుంటే చాలా నష్టపోతాం. కానీ హైడ్రా అనేది పేదవాళ్లకో లేకపోతే ప్రతిపక్షాలకో కాదు, తమ మిత్రపక్షాలు తమ సొంత పార్టీలో నేతల విషయంలో కూడా హైడ్రా యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేయాలి. వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ ను కూడా బుల్డోజర్ దింపాలి. అలా దింపగలిగితే రేవంత్ ఖచ్చితంగా కూడా తెలంగాణలో బుల్డోజర్ బాబాగా మారతాడు. కాదు అని వివక్ష చూపిస్తే అదే బుల్డోజర్ కాంగ్రెస్ పతనానికి కూడా కారణమవుతుంది. అవునంటారా కాదంటారా? ఇది సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా మీ చేయూత మన ఛానల్ కి చాలా చాలా అవసరం. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్ కి ₹1 నుంచి మీకు తోచిన సహాయాన్ని చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా మన ఛానల్ కి ఆర్థికంగా చేయూతను అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ ని సంప్రదించండి. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్ కి కూడా చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. 8328500576 నెంబర్ కి సంప్రదించండి. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం కూడా ఛానల్ ని మర్చిపోకండి. లైక్ చేయండి, వీలైనంతగా షేర్లు చేయండి. దీంతో పాటు మంది ఇట్స్ మీ నవత అనే ఇంకో ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. జై భారత్.